ఈరోజు మన ధ్యాన అంశము ఎలీషా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనని ధ్యానం చేయబోతూ ఉన్నాం మనం. ఎలీషా అనేటువంటి దైవజనుడు మరణకరమైనటువంటి రోగం వచ్చింది. దైవజనుడు ఆయన మాట్లాడితే అద్భుతం జరుగుతుంది, ఆయన మాట్లాడితే శవం లేచి కూర్చుంటుంది, అసలు ఆయన మాట్లాడితే ఎన్నో చేదు నీళ్లు మధురంగా మారిపోతాయి. ఏదైనా చేస్తాడు ఆయన, ఎవ్రీథింగ్ ఏదైనా చేస్తాడు. కానీ ఆయన కూడా ఇంకా ఏజ్ అయిపోయినప్పుడు, ఇంకా ఎలాగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయనకు ఒక మరణకరమైన రోగము చేత ఆయన మరణ పడక మీద ఉన్నాడంట. అంటే మంచం మీదే ఆనుకుని ఉన్నటువంటి స్టేజ్, మరణం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజులకు గైడెన్స్ అంతా దేవుని సేవకులే. ఏ గైడెన్స్ కావాలన్నా, నేను యుద్ధానికి పోదునా, యుద్ధానికి వెళ్లకుండా ఉందునా, నా శత్రువు వస్తున్నాడు ఏం చేయమంటారు. ఇజ్రాయేలీలకి మాత్రం పవర్ఫుల్ పవర్ఫుల్ ప్రాఫిట్స్ ఉండేవారు. ఇజ్రాయేల్ కంట్రీకి మాత్రమే. ఆ కంట్రీలో వాళ్ళు అంటే సిరియన్లు ఎప్పుడు కూడా వీళ్ళ మీదకి అటాక్ చేస్తూ ఉండేవారు. ఒక 3-4 రాజుల కాలం నుంచి సిరియన్లు అటాక్ చేస్తూ ఉన్నప్పుడు ఆ సిరియన్స్ ఎప్పుడు అటాక్ చేద్దామని వాళ్ళు ప్లాన్ చేసిన ఈ ఇజ్రాయేలీలు త్రిప్పి కొడుతూ ఉండేవారు ఆ అటాక్ని. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, మనలోనే గూఢచారులు ఎవరైనా పనిచేస్తున్నారా ఏంటి, మనము ఈ తూర్పు నుంచి వెళదాము అని ప్లాన్ చేసేసరికి ముందుగానే తూర్పులో ప్రొటెక్షన్ పెట్టుకుంటున్నారు వాళ్ళు. మనం ఈ రీతిగా వెళదాము అనుకునేసరికి ముందుగానే అక్కడ అంతా సిస్టమ్ అంతా మార్చేస్తున్నారు వాళ్ళు. మనలోనే వేగులు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు చాలా కాలం అలా డౌట్ పడ్డారు వాళ్ళు. తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇజ్రాయేలీలలో ప్రవక్తలు ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు ఆ అపోజిషన్ పార్టీ, లేదంటే శత్రు రాజులు వాళ్ళ బెడ్రూమ్లో ఏం మాట్లాడుకుంటున్నారో కూడా వాళ్ళ ప్లేస్లోనే ఉండి గ్రహించగల తలాంతు కలిగిన వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ శత్రురాజులు ఏం పన్నాగాలు పన్నుతున్నారో వెంటనే ఆ ప్రవక్తకి తెలిసిపోయి ఆ రాజు దగ్గరికి వెళ్ళి పన్నాగమంతా చెప్పేస్తున్నాడు. కాబట్టి మనము వాళ్ళని జయించుట అసాధ్యము వాళ్ళు ఉన్నంతసేపు అనేటువంటి న్యూస్ సిరియన్లకి తెలిసింది. ఇలాగే ఎలీషాని కూడా వాళ్ళు చంపాలని చూశారు, కానీ దేవుని యొక్క అగ్ని రథాలు గుర్రాలు ఆయన చుట్టూ కావలి ఉన్నందున ఏమీ చేయలేకపోయారు సిరియన్స్ వాళ్ళని. అయితే సరే, ఇప్పుడు ఏలియా వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎలీషా ఉన్నాడు. ఈయన తర్వాత ఎవరు తయారవ్వలేదు. ఈయన తర్వాత అంతటి పవర్ఫుల్ ప్రీచర్స్, లేదంటే ప్రాఫిట్స్ ఎవరు లేరు. ఈయన అసిస్టెంట్ అయినటువంటి గెహజీ దానికి అర్హుడుగా ఉండలేక లోకానుసారమైన నైజాన్ని బట్టి అసలు ఆ తలాంతులు ఏమీ పొందుకోలేకపోయాడు. కాబట్టి యెహోయాషు అనేటువంటి రాజు టైంలో ఇప్పుడు ఈయన మరణశయ్య మీద ఉన్నాడు. జాగ్రత్తగా వింటున్నారు కదా, ఏం రాజు? యెహోయాషు అనేటువంటి రాజు టైంలో ఈయన మరణ పడక మీద ఉన్నాడు. ఇప్పుడు యెహోయాషు రాజు చాలా గొప్పోడా అంటే అస్సలు కాదు. యెరోబాము ఏ తప్పులైతే చేశాడో ఆ విగ్రహారాధనలో ఈయన కూడా పాలిభాగస్తుడుగానే ఉన్నాడు. అలా అంత దేవుని మీద ఆనుకునేవాడైతే కాదు. కానీ ఈ సమాచారం ఎప్పుడైతే రాదో అప్పుడు మాత్రం తను డమ్మీ అయిపోతాడు. కాబట్టి ఇప్పుడు ప్రవక్త దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని, ఆయన మంచం మీదే ఉన్నాడు ప్రవక్తను ఒకసారి కలవాలి రాజుగారు అని అపాయింట్మెంట్ తీసుకుని ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఆ రోజు అపాయింట్మెంట్ దొరికింది, ఇచ్చాడు ఈయన ప్రవక్త. వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు రాగానే సాష్టాంగపడి ఏం చెప్తున్నాడంటే, నా తండ్రి, నా రథములను రౌతులను నీవే, ఇజ్రాయేలీలకు రథములు రౌతులు నీవే, నీవు లేకపోతే మా బ్రతుకులు ఏ పాటివి నాయనా, మేము ఎలాగా మా శత్రువుల చేతిలో చిక్కుపోతాము, మాకు గైడెన్స్ ఎలాగా, మాకు రథములు నువ్వే రౌతులు నువ్వే. అంటే ఏంటి? రథము మీద రాజు ఎక్కి కూర్చుంటే నడిపించబడ్డానికి రౌతు పట్టుకుంటాడు. అంటే దాన్ని రథాన్ని నడిపించే డ్రైవర్ పేరు రౌత్ అంటారు. నడిపించేవాడవు నువ్వే, మమ్మల్ని తీసుకెళ్లేవాడవు నువ్వే, మా దారి నువ్వే, మా దిక్కు నువ్వే అని అర్థం. అక్కడ అర్థమవుతుంది కదా. ఆ పదానికి అర్థం ఏంటంటే మా దిక్కు నువ్వే, మా దారి నువ్వే, సమస్తము నువ్వే, నువ్వు లేకపోతే మేము ఎలాగయ్యా. ఇప్పుడు ప్రవక్త గైడ్ చేయకపోతే ఇంకా ఆ రాజుకి ఏ దిక్కు కూడా లేదంట. ఏడుస్తున్నాడు ఆయన. ఏడుస్తూ ఉంటే ఎలీషా ఆయన వైపు చూసి, నువ్వెందుకు ఏడుస్తున్నావు, సరే నువ్వు పోయి ఒక వింటిని బాణాన్ని పట్టుకుని రా అన్నాడు. ఈయన దగ్గరికి పరామర్శ కోసం వచ్చి ప్రార్థన చేయించుకుందామని వచ్చాడు. అప్పుడు ఎలీషా ఏమంటున్నాడంటే, వెళ్ళి ఒక వింటిని ఒక బాణాన్ని పట్టుకుని తెచ్చుకో, నీకు ఒక రెమెడీ చెప్తాను నేను అన్నాడు దేవుడు. ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు ఒక సూచన ఇస్తాడు, ఒక రెమెడీ చెప్తాడు. మీరు జాగ్రత్తగా గమనించగలగాలి. ఖచ్చితంగా ఒక సలహా అంటూ దేవుడు మనకిస్తాడు. అందుకే ఒక మాట చదివించాను కీర్తనల గ్రంథంలోంచి 25:12. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు గల ఎవరైతే, మనం అందరం యెహోవా యందు భయభక్తులు గలవారం అనుకోండి,
అప్పుడు మనకి ఏం కావాలో ఆ ఆన్సర్ని ఆయన బోధిస్తాడంట. హల్లెలూయా. మనము గనక దేవుని యందు భయభక్తులు గలవారమై ఉన్నామా, మనము వెళ్ళాల్సిన మార్గము, మనం చేయాల్సిన పనులు ఆయన మనకి జ్ఞానము ద్వారా మనకైనా బోధ చేస్తాడంట. ఎంత గొప్ప విషయం కదా. ఇప్పుడు రెమెడీ చెప్తాను, తెచ్చుకో అన్నాడు. ఏం తెచ్చుకోమన్నాడు? ఒక బాణాన్ని, ఒక వింటిని, అంటే ఒక బాణం వేసేటువంటి యారో, రెండు తెచ్చుకోమని చెప్పాడు. ఆ తెచ్చుకోమని చెప్పినప్పుడు ఆయన తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఇదిగో ఇటు సైడ్ ఉన్నటువంటి కిటికీ తెరువు అన్నాడు ఎలీషా. అప్పుడు ఆయన కిటికీ తెరిచాడు. కిటికీ తెరిచినప్పుడు ఇప్పుడు నీవు బయటికి బాణాన్ని విసురు అని చెప్పాడు ఆయన. అప్పుడు బయటికి షూట్ చేసి బాణాన్ని కొట్టాడు ఈయన. కొట్టిన తర్వాత వేసావా అన్నాడు. వేశానయ్యా అనగానే ఇది ఏ బాణమో నీకు తెలుసా అని అడిగాడు ఆయన. ఏ బాణం అంటే ఇది యెహోవా రక్షణ బాణము. హల్లెలూయా. ఇజ్రాయేలీలను రక్షించే బాణము, యెహోవా రక్షణ బాణము అని చెప్పాడు. అసలు ఈ బాణం ఏంటంటేనయ్యా, ఈ బాణం పేరు యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుంచి మిమ్మల్ని రక్షించేటువంటి రక్షణ బాణము అని చెప్పి, ఓకే ఈ రక్షణ బాణాన్ని నువ్వు బయటికి విసిరావు కదా, ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ బాణాన్ని పట్టుకుని కిందకి నేలకు వేసి కొట్టు అన్నాడు ఆయన. కొట్టు అనగానే అయితే ఇప్పుడు ఆ వింటిని పట్టుకొని క్రిందకి నేలకు వేసి కొట్టు అని చెప్పాడు. ఎవరు? ఎలీషా. అని చెప్పంగానే రాజు ఏం చేశాడంటే, అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు కదా, ఇప్పుడు ఈయన చనిపోతే చాలా ప్రమాదం, ఎలాగ అసలు ఏ సూచనలు కనబడవు రాజుగారి ఈ యొక్క ప్రవక్త కానీ లేకపోతే, కాబట్టి నేలకేసి 3 times కొట్టాడు ఆయన. 3 times కొట్టగానే ఆగిపోయాడు. 3 times కొట్టి అప్పుడు ఎలీషా అన్నాడు, ఆగిపోయావా, నువ్వు 5 సార్లు కానీ 6 సార్లు కానీ కొట్టాల్సి ఉంది. నువ్వు 5 సార్లు కానీ 6 సార్లు కానీ కొట్టలేదు గనుక నువ్వు ఓన్లీ 3 times నెగ్గుతావు. సిరియన్లు నేను వెళ్ళిపోయిన తర్వాత అటాక్ చేస్తారు, ఖచ్చితంగా అటాక్ చేస్తారు. అటాక్ చేసిన తర్వాత 3 సార్లు ముమ్మారు కొట్టావు కాబట్టి, ముమ్మారు నేలకేసి కొట్టావు కాబట్టి 3 times మీరు నెగ్గుతారు. ఇంకా వాడు ఎటువంటి విధానాల్లో వచ్చినా కూడా ఇది యెహోవా మాట కాబట్టి వాళ్ళు మిమ్మల్ని జయించలేరు. 3 times వరకు ఓకే, మీరు నెగ్గుతారు. 3 times తరువాత వాళ్ళు మిమ్మల్ని జయిస్తారు అని చెప్పాడు. ఎందుకని అలా జరిగింది? ప్రవక్త కానీ 5 సార్లు కొట్టవయ్యా అంటే కొడతాడు కదా, అలా ఏమీ చెప్పకుండా నేలకేసి కొట్టు అన్నాడు అంతే. నేలకేసి కొట్టమన్నాడు కదా, 3 మంచి సంఖ్యను 3 సార్లు కొట్టినట్లున్నాడు ఆయన పాపం. ఇక్కడ చాలా మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటి, ఎందుకు ఆయన పాపం 3 సార్లే కొట్టి ఆపాడంటే, నేను ఉన్నా కూడా అంతే చేస్తాం. ఎక్కువ సార్లు కొడితే ఏమంటాడో తెలీదు, తక్కువ సార్లు కొడితే ఏ బాధ వస్తుందో తెలీదు, ఒకసారి కొట్టు ఊరుకుంటే ఏమంటాడో తెలీదు. సరే అని చెప్పి జనరల్గా మనం ఏదైనా 1, 2 or 3 అంతే కదా కొడతాం. జనరల్గా కూడా స్కూల్ టీచరు అక్కడ వాళ్ళు అల్లరి చేస్తుంటే ఇలా కొడుతుంది 2 సార్లు, అంతేనా? 5 సార్లు 6 సార్లు కొడతారా? అంటే జనరల్గా మనం చేసేదే పాప మా రాజు చేశాడు. జనరల్ అది 3 times కొట్టాడు కానీ అది సరిపోలేదు, నువ్వు 5 times or 6 times కొట్టాల్సి ఉంది అని డిక్లరేషన్ ఇచ్చేసరికి వీడు కూర్చొని ఏడుస్తాడు. ఇంకేం చేయగలగాలి అక్కడ? అయ్యో నాకు గైడెన్స్ ఇవ్వచ్చు కదా, నువ్వు 5 సార్లు కొట్టు అనొచ్చు కదా, నువ్వు చెప్పలేదు కదా ముందు అని ఆర్గ్యూ చేయడానికి ఏమాత్రం వీలేదు. ఆయన ఒక మాట అన్నాడంటే చేస్తాడు ఇక్కడ ఈయన. కాబట్టి ఎంతటి రాజైనా ప్రవక్తల ముందర ఏమాత్రం కూడా నిలవబడ్డానికి కూడా అర్హత లేనంతగా దేవుడు ప్రవక్తలకి పవర్స్ ఇచ్చాడు ఆ దినాలలో. హల్లెలూయా. మరి ఈ యొక్క ప్రవక్త చనిపోతూ ఉన్నప్పుడు ఎంత గొప్ప ప్రవక్త, బ్రతుకున్నప్పుడు ఎన్ని కార్యాలు చేశాడో, చనిపోయినా కూడా ఎవ్వరికీ జరగలేని అద్భుతం జరిగినంత కార్యం ఇప్పుడు ఈ ఎలీషా గారు తన జీవితంలో ఈ యెహోయాషు రాజుగారికి జరిగినటువంటి ఈ సందర్భం మనకేమి నేర్పుతుంది ఈరోజు? ఆ రోజు జరిగింది చాలా బాగుంది, వినడానికి కూడా బాగుంది, మంచి పవర్ఫుల్ స్టోరీ లాగా ఉంది, చిన్నపిల్లల స్టోరీ లాగా కూడా ఉంది, అంతా చాలా బాగుంది. ఇప్పుడు ఇది మనకి ఏం నేర్పిస్తుంది? ఏం పాఠం నేర్పిస్తుంది అంటే, మనం కూడా అనేక సందర్భాలలో ఇప్పుడు 5 సార్లు 6 సార్లు కొట్టాల్సింది 3 సార్లే కొట్టి ఆయన ఆగిపోయాడు. ఇప్పుడు మనము మన జీవితంలో ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ పాయింట్కి వస్తున్నాను. నేను ఇప్పుడు ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది, 14 సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, ఇంకెంతకాలం చెయ్యాలి? ఇప్పుడు దేవుడు ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. ఆయన పర్టిక్యులర్ టైమ్స్ పెట్టుకున్నాడు, సమయములు కాలాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన ఎన్నిసార్లు నిన్ను ఆ విధంగా ప్రార్థించాలని ఆయన చెప్పి మనకి ఆయన రాసి ఉంచాడో నీకు నాకు ఏమాత్రం కూడా తెలీదు. ఆయన నిన్ను ఆశీర్వాదానికి దగ్గరగా తీసుకుని వెళ్ళినప్పుడు నీ యొక్క ప్రవర్తన ఎలా ఉందో తెలియదు. ఇప్పుడు యెహోయాషు ప్రవక్తన అక్కడ చిన్నది తప్పిపోయిన కారణంగా ఆశీర్వాదం వెనక్కి వెళ్ళిపోయింది అక్కడ.
ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు నువ్వు ఎడతెగక ప్రార్థన చేస్తున్నావు. చాలామంది 7 రోజుల్లో అద్భుతం జరుగుతుంది, 6 రోజుల్లో అద్భుతం జరుగుతుంది, తోటకి వెళ్తే అక్కడ 7 వారాలు వరుసగా వెళ్ళిపోతే ఆశ్చర్యం జరుగుతుందని మూఢనమ్మకాలతో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి కొన్ని సందర్భాల్లో జరగవచ్చు కానీ బైబిల్ ఆ పద్ధతిని ఏమీ కూడా సమర్థించడం లేదు. ఎన్నాళ్ళు ఎంతసేపు ప్రార్థన చేయాలి అని బైబిల్ చెప్తుందంటే కార్యము జరిగే వరకు అని చెప్తుంది, ఆయన సమాధానం వచ్చే వరకు అని చెప్తుంది, ఆయన నీతో మాట్లాడే వరకు అని చెప్తుంది బైబిల్. అంతే తప్ప నువ్వు అక్కడికి 7 సార్లు ఆ తోటకి వెళ్ళొస్తే జరిగిపోద్దంటే ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యం అంతా తోటకి వెళ్ళిపోతుంది కదా. ఇది ఎంత మాత్రము కాదు. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు, ఆయన ఎక్స్పెక్టేషన్స్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఆయన ఎక్స్పెక్టేషన్స్ నీకు ఎలా తెలుస్తాయి? ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా తెలుస్తాయి అనడానికి కీర్తనలు 25:12 ఆయన నీకు ఏ విధముగా గైడెన్స్ ఇస్తాడో చాలా క్లియర్గా రాయబడి ఉంది. ఏముంది అక్కడ? నీవు కోరుకొనవలసిన మార్గము ఆయన నీకు బోధిస్తాడు ఖచ్చితంగా. అప్పటి వరకు నువ్వు ప్రార్థన చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటావు. ఇంకా ఆశీర్వాదం దగ్గరికి వస్తుంది, ఆయన ఇస్తాడు అనుకునేటప్పటికీ నీవు అపవాది వేసినటువంటి వలలో చిక్కుకొని పక్కకు వెళ్ళిపోతావు. వెళ్ళిపోయిన మరుక్షణమే నీకు ఆ టైం కార్యం ఎంత మాత్రం కూడా జరగదు. నువ్వైనా వెళ్ళిపోతావు, నీ ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళైనా వెళ్ళిపోతారు. నీకు కార్యము జరగడానికి ఇంట్లో ఉన్న ప్రతిదీ కూడా కారణమే అవుతుంది. చూడండి, యోనా తను తప్పు చేసి ఆ షిప్లోనికి ఎక్కాడు. అప్పుడు యోనా ఉన్న ప్లేస్ ఒక్కటే ఊగుతుందా, ఓడంతా ఊగిపోతుందా? చెప్పాలి నాకు. ఓడంతా ఊగిపోతుందా? యోనా ఉన్న ప్లేస్ ఒకటే సముద్రం పొంగుతుందా, మొత్తం అంతా పొంగిపోతుందా? అంతా పొంగిపోతుంది. ఎందుకంటే యోనా ఓడలో ఉన్నాడు. నువ్వు నీ ఇంట్లో ఉన్నావు, నువ్వు యవనస్తుడైన కుమారుడు కావచ్చు, యవనస్తుడైన కుమార్తెవు కావచ్చు, భర్తవు కావచ్చు, నువ్వు భార్యవు కావచ్చు. నీ అవిధేయత నీ కుటుంబం మీదకి శాపం తీసుకొస్తుంది ఖచ్చితంగా. నీ అవిధేయత నీకు వాగ్దానము, నీ కుటుంబము పక్షంగా వాగ్దానము చేసిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఆపేస్తాడు దేవుడు. 1 or 2 టైమ్స్ నీకు జరగొచ్చేమో, తర్వాత అది ఆగిపోతుంది. ఇప్పుడు ఈ ఇజ్రాయేల్ రాజు చూసినట్లు. ఎలాగ అపవాది వేసిన వలలో నుంచి నువ్వు తప్పించబడాలి? చాలా భయంకరమైన వలలు వేస్తాడు. హబక్కూకు గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే, వాడు వలలు ఉరులు యొగ్గి వలలు వేసి వారిని చేజిక్కించుకొని వలలో వారు పడిన తరువాత గెంతులు వేస్తున్నాడు అంట. వాడు వేసేటువంటి వలలు డిఫరెంట్ టైప్ ఆఫ్ వలలు ఉంటాయి వాడి దగ్గర. చాలా గాలాలు ఉంటాయి వాడి దగ్గర, చాలా వలలు ఉంటాయి వాడి దగ్గర. వాడి పనే అది. వాడి పని ఏంటంటే ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగులాడుతూ ఉంటాడు, ఎవరిని పట్టుకొందునా అని తిరుగులాడుతూ ఉంటాడు. మరి ఎందుకండి, దేవుడు చూసుకోవచ్చు కదా, ఆ వల వేసినప్పుడు దేవుడు తప్పించవచ్చు కదా అంటే, మనల్ని ఏమి రోబోట్స్ లాగా దేవుడు తయారు చేయలేదు, కానీ స్వచిత్తానికి ఆయన మనల్ని విడిచిపెట్టాడు. కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మనకి ఇచ్చాడు. ఆ రూల్స్ ఇచ్చి నువ్వు ఇలా ఉంటే నేను అలా చేస్తా, నీవు ఇలా ఉంటే నేను అలా ఆశీర్వదిస్తా, నువ్వు ఇలా మాట్లాడితే నీకు దీవెని ఇలా ఇస్తా, నువ్వు అలా ప్రవర్తిస్తే నేను అలాగే ప్రవర్తిస్తా, నువ్వు నా వైపు ఇలా తిరిగావనుకో నేను నీ వైపు ఇలా తిరుగుతా, నువ్వు మొహం అటువైపు పెట్టుకున్నావు అనుకో నేను కూడా నా మొహం అటే పెట్టుకుంటా. ఇలాగే ఉందా లేదా? ఉందా? ఉంది కదండి క్లియర్గా. మరి ఇంకెందుకు డౌట్? ఖచ్చితంగా మనము కానీ ఆ టైంలో ఆశీర్వాదం దగ్గరికి వచ్చిన టైంలో సరిగా లేకపోతే అది ఆ టైంకి అక్కడ ఆగిపోతుంది అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలాగా దేవుని దగ్గర నుంచి మనం సంపాదించాలంటే ఇంకా వేరే ఏ అదర్ వే కూడా లేదు, కానీ ప్రార్థన. నువ్వెన్నిసార్లు చెప్పినా ప్రార్థన విజ్ఞాపనల చేత నన్ను సమీపించు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఏలియా ఉన్నాడు. ఎలీషా యొక్క ఎవరు కాదు, ఎలీషా శిష్యుడా? వాళ్ళ టీచర్. మీకు అర్థమవుతుందా? ఆయన గురువు గారు. ఎలీషా యొక్క గురువు గారు ఎవరు? ఏలియా. ఆయన దగ్గర ఈయన ట్రైనింగ్ పొందాడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ డైలాగ్ ఏం చెప్పాను నేను? నా తండ్రి నా రథములు రౌతులు నీవే అని ఏదైతే 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ వీళ్ళు మాట్లాడాడు. ఇక్కడ ఎవరు? ఈ రాజు వచ్చి ఈ ప్రవక్తతో మాట్లాడాడు. ఇదే మాటని ఇప్పుడు ఈ కేకలు ఎవరు వేస్తున్నారు? ఎలీషా యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఆయన గురువు గారైనటువంటి ఏలియా దగ్గరికి వెళ్ళి సేమ్ కేకలు వేశాడు. మీకు అర్థమవుతుంది కదా, మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ అర్థమైపోద్ది. సేమ్ డైలాగ్. ఏం డైలాగ్ అంటే, రాజు వచ్చి ఎలీషాకి ఏం మాట అయితే అడిగాడో ఇదే మాటని కొన్ని సంవత్సరాల క్రితం ఎలీషా యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు అదే మాటని ఆయన గురువు గారితో మాట్లాడాడు. ఇప్పుడు ఈ మాటని రాజు మాట్లాడి అంత ఎక్కువ బ్లెస్సింగ్ పొందుకోలేకపోయాడు,
కానీ ఎలీషా ఆ మాటను మాట్లాడి చనిపోయిన తర్వాత కూడా పవర్ని అలాగే నిలుపుకున్నాడండి. ఇప్పుడు ఆ మాట, ఒకే డైలాగ్, ఒకే ప్రేయర్ అందరూ చేస్తారు, కానీ నీ ఆసక్తి, నీ ఆశ, నీవు దేవుని మందిర ఆవరణలోనికి వస్తున్న విధానము, దేవుని మందిరాన్ని అంటుకొని ఉన్న విధానము, దేవునితో నీవు అటాచ్ అయినటువంటి విధానం ఎలా ఉందో క్యాలిక్యులేట్ చేయబడతాయి. ఇప్పుడు ఎలీషా ఏమన్నాడంటే, ఏలియా అన్నాడు, అయ్యా నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేటువంటి టైం వచ్చింది, నువ్వు ఇంక అక్కడే ఉండిపో గిల్గాలులో అన్నాడు ఆయన. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానంటే, రావద్దు నేను వెళ్ళిపోయేటువంటి సమయం వచ్చింది అని ఏలియా చెప్తుంటే, అప్పుడు మది సేమ్ డైలాగ్, నా తండ్రి నేను ఎక్కడికి వెళ్తానయ్యా, నా రథము నువ్వే, నా రౌతువు నువ్వే, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను నిన్నే వెంబడిస్తాను. వద్దు అంటున్నాడు ఆయన. లేదు లేదు, నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా, నువ్వు నన్ను పొమ్మన్నా, చెయ్యన్నా, కాదన్నా, కార్యం చేసినా చెయ్యకపోయినా, ప్రార్థన విన్నా వినకపోయినా, అద్భుతాలు జరిగినా జరగకపోయినా నేను నిన్నే వెంబడిస్తాను. హల్లెలూయా. ఈ ఆసక్తి ఒకసారి గమనించండి. మనకి దేవునితో ఉండాల్సినటువంటి అటాచ్మెంట్ అది. నువ్వు కనిపెట్టు, యెహోవా యందు కనిపెట్టుకుని ఉన్నవారు ఎంత మాత్రం కూడా సిగ్గుపడరు. దేవుణ్ణి నమ్ముకుని ఉన్నవారు సిగ్గుపడరు, దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నవారు సిగ్గుపడరు, ఆయన పాదాలను పట్టుకుని ఉన్నవారు సిగ్గుపడరు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆసక్తి, ఆశ, ఆతృత ఏం పొందుకుంటున్నారు మీరు అందరూ? అప్పులు తీర్చబడడం కాదు ఆసక్తి, వ్యాధి పోవడం కాదు ఆసక్తి, నీకు త్వరగా డబ్బులు వచ్చేయడం కాదు ఆసక్తి, మీ పిల్లలకి త్వరగా పెళ్ళిళ్ళు అయిపోవడం కాదు ఆసక్తి, 7 రోజులు వచ్చేసాం మొదటి 7 రోజులు అయిపోయిందా కార్యం, అస్సలు కాదు ఆసక్తి. పట్టుకొని విడవకూడదు దేవుని యొక్క సన్నిధిని. ఇదే ప్రభువు మనకి నేర్పించిన తీరి, ఇంకెందుకంటే వేరే అదర్ తీరి లేదు మనకి. ఆయన పట్టు విడవక ఆసక్తితో పరిగెత్తి 2 ఆత్మశక్తిని ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. అదే ఒకసారి పరిగెత్తి 2 సార్లు పరిగెత్తి ఇంకెంతకని నాకు సిగ్గులేదు పొమ్మంటున్నాడు ఆయన. ఆయన అలా సిగ్గుపడ్డా దేవుని సన్నిధిని బట్టి? ఆయన అంటే ఆయనలో ఉన్న పవర్ ఈయనకి తెలుసు కాబట్టి విడిచిపెట్టలేదు. దేవుని యొక్క శక్తి ఎక్కడుందో ఆయనకు తెలుసు కాబట్టి విడిచిపెట్టలేదు. అప్పుడు వెంటనే అక్కడ కార్యము జరిగి ఈయనకి కావలసింది ఈయన అక్కడ పొందుకున్నాడు. మరి రాజు ఏం చేశాడు? 3 సార్లు కొట్టి అక్కడ ఊరుకున్నాడు. ఇప్పుడు మరి ఆయనకి తెలుసుంటే ఈయన 1000 సార్లు లేకపోతే 2000 సార్లు కొట్టేసేవాడే. కానీ నీకు తెలుసుంటే అంటే అక్కడ నీకు పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే తెలుస్తుంది ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు. నీ మీదకి యుద్ధానికి ఎవరైనా వస్తున్నారా? జాగ్రత్త పడు. హల్లెలూయా. ఇదిగో నీకు అటాక్ జరుగుతుంది, బీ కేర్ఫుల్. ఇదిగో నీ శత్రువు వెనక నుంచి వస్తున్నాడు, ఇదిగో నీ యొక్క ప్రార్థన సపోర్ట్, నీ సంఘం యొక్క సపోర్ట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయి. ఏలియా ఒక్క మాట మాట్లాడితే ఆకాశంలో నుంచి ఏమొచ్చింది? అగ్ని వచ్చింది. ఇప్పుడు ఇదే ఏలియా ఆకాశం నుంచి వర్షం దించడానికి ఒకసారి అయితే సరిపోయిందా? లేదు. చాలా కష్టపడ్డాడు, చాలా ప్రార్థన చేశాడు. 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు. ఇప్పుడు కూడా మీకు కూడా నేను అదే చెప్తున్నా, మీరందరూ మంచి ప్రార్థనలు చేస్తున్నారు, దేవునికి స్తోత్రం. మీరందరూ మందిరానికి హత్తుకుని ఉన్నారు, దేవునికి స్తోత్రం. మీరందరూ సేవకురాలు మాటకి లోబడుతున్నారు, దేవునికి స్తోత్రం. మీరందరూ ఇంకా దేవునితో సంబంధము కలిగి ఇంకా అధికముగా ప్రార్థనలు చేసి విడిచిపెట్టకుండా, నువ్వు ఎన్నాళ్ళు చేసావు ప్రార్థన, నువ్వు చేయట్లేదు అనట్లేదు, ఇంకా చెయ్యు. ఏలియాలాగా ఇంకా చెయ్యు. అగ్ని దిగి రావడానికి ఒక్కసారికి సరిపోయింది, వర్షం రావడానికి కొంచెం టైం పట్టింది. ఒకసారి నీకు ఎన్నో జరిగాయి, ఇప్పుడు టైం పడుతుందా? ఇంకా ప్రార్థించు, ఇంకా నమ్మకంగా ఉండు, ఇంకా ప్రార్థించు. అంతవరకు నమ్మకం ఉండు, ఆయన నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. అక్కడ జీవకిరీటమే కాదు కానీ ఇహమందు కూడా దీవెనలతో దేవుడు నిన్ను నింపుతాడు. అప్పటి వరకు ఎక్కడా పడిపోకుండా, ఎక్కడా జారిపోకుండా, ప్రార్థనలో నిర్జీవం అయిపోకుండా, ఏముందిలే ఒకప్పుడు మేము బాగానే చేసాం, అప్పుడు చేసిందంతా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంటే అప్పుడు తిన్నదంతా ఇప్పుడు వరకు ఉండదు మీకు. ఎప్పటిదప్పుడే దేవుని యొక్క శక్తి. కాబట్టి ఇటువంటి కార్యాలు దేవుడు మన పక్షంగా చేస్తాడని గమనించి అపవాది వేసిన ప్రతివిధ ఎత్తుగడ నుంచి మనం బయటకు వచ్చేసి ఈరోజు మరి మనం దేవుని యొక్క మాటను వినాలి. ఇంకా ప్రార్థించు, అక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళు, ఇటు చూడొద్దు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? 25:12 కీర్తనల నుంచి వస్తుంది. ఆయన యందు భయభక్తులు గలవారికంట ఆయన ఆలోచన చెప్తాడంట, ఆయన మాట్లాడతాడంట, మార్గాన్ని విశుద్ధపరుస్తాడంట. కాబట్టి ఇట్టి కృప నిస్సికి దేవుడు అనుగ్రహించునుగాక. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.